ఎండోమెంట్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పకుండానే చెప్పు తీసుకుని కొట్టినట్టు చెబుతోంది. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మీ సాయిబాబా టెంపుల్స్ వద్దు, దేనికంటే అవి చర్చిలు మసీదులతో సమానం కాబట్టి మేము చేర్చుకోము. అవి చేర్చుకోమని చెప్పండి, హిందువులు కూడా చేస్తారు పూజలు. కాదు మన వాళ్ళకి చెప్పడం ద్వారా అయ్యా ముఖ్యంగా మన వాళ్ళకి ఏంటంటే మనకున్నటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజ చేసుకోవడం మానేసి సాయిబాబా ముందు కృష్ణ సాయి, రామ సాయి, సాయి రాము, సాయి కృష్ణ, శివ సాయి, సాయి శివ ఇట్లాంటి తోకలు తగిలించుకుంటూ మన దేవతల్ని కూడా సమాధిలో కుళ్ళబెట్టేటువంటి ఒక కుటిల రాజకీయం ఈ బాబా దేవాలయాల ద్వారా ఎక్కువగా ప్రాపకండ అవుతుంది. దయచేసి దీన్ని ఇప్పటి నుంచి ఖండించకపోతే నిజంగా చెప్తున్నా, మాధవీలత గారు ఏ సమయాన ఏ ముహూర్తాన ఈ యొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఈ అంశానికి మాలాంటి వాళ్ళందరం కూడా తప్పనిసరిగా తోడుంటాం. అవసరమైతే హిందూ ధర్మం నిలబెట్టుకోవడానికి తలా ఒక సమిధ అవుతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకు ముందు కిరణ్ శర్మ గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన బైక్ ని ఎడం చేతితో టచ్ చేస్తారు అని, తద్వారా ఆయనకి మంచి జరిగింది అని. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎడం చేత్తో టచ్ చేయటం అనేది హిందూ ధర్మంలో లేదు, మనం కుడి చేత్తోనే టచ్ చేయటం అనేది ఉంది అని చెప్పినప్పటికీ కూడా నేను అనేది అది కిరణ్ శర్మ గారు వినరు. ఎందుకంటే ఆయనకి అక్కడ ఎడం చేత్తో టచ్ చేయడం అనేది ఒక దైవాంశంగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ అలా చెప్పేసి నా ఎడవ చేతికి గుడి కట్టలేదు, నా బండికి గుడి కట్టలేదు నేను. దట్ ఈస్ ద పాయింట్. ఎడవ చేతికి గుడి కట్టలేదు కదా, ఉన్నటువంటి ఎడం చెయ్యి మనదే, కుడి చెయ్యి మనదే. ఇక్కడ బాబా మరవాడు చెప్తున్నాం కాదు, ఎడం చేయమంది కుడి చేయమంది అయినా తీర్థం ఇచ్చేటప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేత్తోనే తీసుకుంటాం కదా. ఎడం చేయాల్సిందే కదా. కానీ ఎడం చేతితో టచ్ చేయడం ద్వారా అక్కడ మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆయన దాన్ని ఫాలో అవుతుండగా చెయ్యి గుడి కట్టలే, చెయ్యి అందరికి మీరు నా చెయ్యిని పట్టుకోండి చెప్పలే, ఎవరికి అందరూ ఎడవ చేయి పెట్టడం చెప్పలా. మీకున్న సెంటిమెంట్ ఓకే, మీకున్న సెంటిమెంట్ మరి కోట్లాది మంది సాయిబాబా భక్తులకు కూడా అది సెంటిమెంట్. సో అందుకని పూజించుకుంటూ ఉన్నారు. సో కలపకండి, ధర్మంతో కలపొద్దు మీరు. నేను చెప్పనా? మాధవీలత గారు చెప్పండి. తినగ తినగ వేము తీయనుండు, పాడగా పాడగా రాగం అతిశయలుచునుండు. సో సత్యదేవుడు అనగా కోటాను కోట్ల మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే క్రైస్తవులుగా మారారు, అలాగే భారతదేశం మొత్తం మారారు. చెప్పగా అబద్ధం కూడా నచ్చి మన హిందూ ధర్మం వీడి ఎడారి మతాలకు వెళుతున్నప్పుడు చెప్పగా మన సాయి భక్తులు నిజమైనటువంటి హిందువులుగా మారుతారు. ఇప్పటికి చాలా మంది మారారు. ఇప్పటికి చూడండి 90% మనకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకో 10% మంది సాయి భక్తుల మీద నాకేం ద్వేషం లేదు, వాళ్ళు మా హిందువులు, పూర్తి స్థాయి హిందువులుగా మారండి. ఈ ఎందుకు ఈ మిక్స్డ్ గా ఉండడము, అల్లానే నా దేవుడు, అల్లాకి నేను బానిసను అని చెప్పినటువంటి సాయిబాబా చెప్పిన నీతి సూక్తులు మనకు అవసరం లేదు. మనకు నీతి సూక్తులు చెప్పిన మనం భాష కోసం కొట్లాడుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలు ముక్కలయ్యేదాకా ఎదురు చూసాము. మనకు వీరబ్రహ్మ స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు. మరి భాష కోసమే ఇట్లా కొట్టుకొని మన ప్రాంతంలో మన కోసమే కొట్టుకుని మనం, మన తెలుగు వారికి మన గురువులు లేరా? రాఘవేంద్ర స్వామి లేరా? ఆయనకు మార్కెటింగ్ లేదు, అందుకు ఆయన మహిమలు ఎవరికి ఎక్కువ మందికి తెలియలేదు. బ్రహ్మం గారు ఏదైనా జరగగానే బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అని అనుకుంటారు, కానీ ఆయనకు మార్కెటింగ్ లేని కారణంగా ఆయన కూడా గొప్పగా లేకపోయారు. కానీ భవిష్యత్ చెప్పిన వాళ్ళల్లో మన తెలుగు వారైన వీరబ్రహ్మం గారి పేరు ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు, ఈవెన్ విదేశాల్లో కూడా. ఆయనకు మార్కెటింగ్ చేయండి, మనం కూడా తెలుగు వాళ్ళము అని గర్వంగా మన తెలుగు గురువులను మనం పూజించుకుందాము. అండ్ మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా, అనుభూతులు కావాలా? మాధవీలత గారు మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా, అనుభూతులు కావాలా? నేను పూజించాను, అనుభూతులు ఉన్నాయని అనుభూతులు ఆల్రెడీ పొందారండి. ఈయన అనుభూతులు చేశాడో లేదో ఎవరికి తెలీదు, పుస్తకాలు ప్రింటింగ్ తప్ప. కానీ వీరబ్రహ్మం గారు చెప్పిన భవిష్యత్తు చాలా మందికి ఇప్పటికీ నిజం, ఇప్పటికీ నమ్ముతారు. అండ్ నిజం కూడా, అది పచ్చి నిజం. అబద్ధానికి మార్కెటింగ్ అవసరం కావాలి, నిజానికి అవసరం లేదు. రాఘవేంద్ర స్వామికి మహిమలు లేవా, ఆయన జీవ సమాధి కాలేదా, అది అక్షర సత్యం. ఎవరు కాదనగలరు చెప్పండి? కాబట్టి మనకే బోల్డ్ అంతమంది గురువులు ఉన్నారు, కానీ మనం మార్కెటింగ్ చేసుకోము. ఒకవేళ చేసుకుంటే ఎదుగుతారు. అది కూడా కాదంటే నాకు మార్కెటింగ్ చేయండి, నేను కూడా 10 సంవత్సరాల్లో నాకు 1000 గుళ్ళు వస్తాయి. అదే చెప్తున్నా, సాయిబాబా భక్తుల మీద నాకు ద్వేషం ఏమీ లేదు. నేను ఒకటే చెప్పాను, మా హిందువులకు సిగ్గు లేదు. ఆ మా అనే దాంట్లో హిందువుగా నేను కూడా ఉన్నా. మా హిందువులందరూ నేను ఏదైతే వైశ్యులు బ్రాహ్మణులు అని అన్నానో, కనక పరమేశ్వర అమ్మవారి గుళ్ళకు వైభవం తీసుకోండి. ఎందుకు మీ ప్రాంతాల్లో సాయిబాబా దర్గాలకు వైభవాలు ఎందుకు? సంతోషమాత గుడులకు వైభవాలు తీసుకోండి. మరి
నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులుగా బ్రతకండి అని చెప్తున్నా. సాయిబాబా సచ్చరితం చదివితే ఏమైతుందో నేను చెప్తాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఆయన సచ్చరితం ఆఫ్ కోర్స్ నేను నమ్మలేదు అనుకోండి. నేను 100 సార్లు సాయిబాబా గుడికి వెళ్ళి కాలేజ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ బలవంతంగా పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ప్రతి శుక్రవారము కలకండ పెడతారని. అదొకటి తినేసి నా నోట్లో విభూతి జల్లేవాళ్ళు. అది ఎన్నో నాకు అర్థమయ్యేది కదా, నీ నోట్లో విభూతి జల్లుకొని ఇంటి దరిద్రం నాకు. ప్రతిసారి దండం పెట్టుకునేటప్పుడు నిన్ను చూస్తే నాకు దేవుడు అనే ఫీలింగ్ రావట్లేదు, కానీ వీళ్ళేమో దేవుడు అనే వచ్చి తీసుకొచ్చారు, నాకైతే భక్తి భావం రావట్లేదు, మరి నేను ఏం మొక్కాలో నాకు తెలియదు అని చెప్పి ప్రతి థర్స్డే ఇదే దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎవ్రీ థర్స్డే సేమ్ చెప్పేదాన్ని, నాకు ఫీలింగ్ రావట్లేదు, నాకు భక్తి రావట్లేదు, మరి నిన్ను దేవుడు అని ఎందుకు అంటున్నారో నాకు తెలియదు, నువ్వు ఏ దేవుడో కూడా నాకు తెలియదు, ఇదే చెప్పేదాన్ని ఆయనకు. సో అతను నాకు ఎప్పుడు భావన కలగలేదు. నన్ను పట్టుకెళ్లే వాళ్ళు ఫార్మల్ గా, నేను కూడా ఫార్మల్గా వెళ్ళేదాన్ని. బట్ నాకు ఎందుకు భావన కలగలేదంటే ఆయన దేవుడు కాదు కాబట్టి, నేను కృష్ణ భక్తురాలను కృష్ణ ప్రేమికురాలను కాబట్టి నాకు అది వైబ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు ఎవరైతే నా హిందువులు ఉన్నారో, మా హిందువులు లేదా మన హిందువులు స్వచ్ఛంగా తిరిగి మన రాముడి కథ వింటే వీరత్వం, శౌర్యత్వం, కుటుంబ వాల్యూస్, ఒక భర్తగా, ఒక రాజుగా, ఒక అన్నగా, లేకపోతే ఒక సమాజంకి ఒక మంచి చెప్పేవాడిగా మనలో ధైర్యం వస్తుంది. మన మగపిల్లలు చాలా ధైర్యంగా పెరుగుతారు. అదే ఆడపిల్ల సీతమ్మ తల్లి చేతగాని దానిలాగా అక్కడ పోయి అశోకవనంలో కూర్చోలేదు. ఆమె తలుచుకుంటే రావణాసురుడిని భస్మం చేయగలదు, కానీ ఆమె భర్త వచ్చి కార్యం చేస్తాడని ఎదురు చూసింది. అలాగే ద్రౌపది చేతగాని దానిలాగా కూర్చోలేదు. కృష్ణుడు వెంటనే చీరలిచ్చి ఆమెను రక్షించాడు. లేకపోతే కృష్ణుడి కోసం ఎదురు చూడకపోతే ఏం జరిగేదన్నది వదిలేసేస్తే కౌరవ నాశనం చూడందే నేను ఊరుకోను అని చాలా ఖచ్చితంగా చెప్పగలిగింది. సో ఇలాంటి కథలు చదివితే మన ఆడబిడ్డలు శౌర్యంగా తయారవుతారు, మన మగపిల్లలు చాలా వీరాది వీరులుగా తయారవుతారు. సత్యచరితం చదివితే ఏమవుతుందంటే, సత్యచరితం చదివితే కష్టం రాగానే అయ్యో సార్ బాబా నాకు కష్టం వచ్చింది బాబా అంటే, మగవారిని బ్రతికుండంగా ఏమీ చేతగాని అన్ని అవయవాలు పనిచేస్తున్న నపుంసకులుగా చేస్తూ ఆడపిల్లల్ని తనొక ధీరవనిత అని మరిచిపోయేలాగా చేయగలిగేటటువంటి సాధు సంతులు మనకు అక్కర్లేదు. మనకు పౌరుషం, రోషం ఉన్నటువంటి నేల ఇది. ఇక్కడ నేర్చుకోవాల్సింది పౌరుషాన్ని పెంచేటటువంటి కథలు. అదే చెప్తున్నా. ఓకే, పౌరుషాన్ని పెంచేటటువంటి కథలు పోరాటాలకి పనిచేస్తుంటుంటాయి. ఓకే, రామాయణ మహాభారతాలు అవే అండి. ఏది కావాలంటే అది ఉంది అంటున్నాను. ఏ క్వాలిటీ కావాలంటే సందర్భానుచితంగా ప్రవర్తిస్తారు. కానీ ఓకే, కానీ మనిషి, దేవుణ్ణి నమ్మేటటువంటి మనిషి తను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏదో తెలియని అడ్డంకి వచ్చేస్తోంది, జీవితం నిస్సారంగా మారిపోయింది అన్నప్పుడు దేవుడు ముందుకు వెళ్ళి అడుగుతాడు. అలా ఏ దేవుడు ముందుకు వెళ్ళి అడుగుతాడో, ఎక్కడైతే తనకి అది జరుగుతుందో అక్కడ నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతుంటుంటాడు. అందుకే మనం ఏమంటాం, కాణిపాక ఏంటండి, నా దగ్గర రమ్మని చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గర రమ్మని చెప్పండి. ఇస్తారా? సరే, మనిషి అనే వ్యక్తి ఈజీ మార్గానికి బట్ ఏమండి, కష్టం వచ్చినప్పుడు నేను కూడా దేవుణ్ణి అడిగానండి. కానీ ఆ దేవుడు పని పాట లేకుండా ఖాళీ కూర్చొని ఇంట్లో కూర్చొని నన్ను నమ్ముకో అని చెప్పలేదు. నువ్వు కష్టపడు, నువ్వు ఏడువు, నువ్వు లెయ్యి, నువ్వు నిలబడు, నువ్వు పోరాటం చేయి, నీ మార్గం కోసం ప్రయత్నం చేయని చెప్తాడు. అది చెప్పే దేవుడు. నన్ను కూర్చొని నమ్ముకుంటే నీకు మ్యాజిక్లు చేస్తాను. కృష్ణుడి కంటే మ్యాజిక్లు చేసేటోడు అసలు ఇంతవరకు విశ్వంలో పుట్టలేదు. కానీ కృష్ణుడు మ్యాజిక్లు చేసుకుంటూ కూర్చోమని చెప్పలేదు. నేను ఏమంటున్నా అంటే, మన హిందువులుగా మిగలండి, ముస్లింలుగా మిగులుతారు. ఓకే, అందరూ మారినోళ్ళే భారతదేశంలో. ఎవరు, దెర్ ఇస్ నో రియల్ ముస్లిం ఇన్ ఇండియా. అంతా కత్తికి భయపడినోళ్ళు, మానంకి భయపడినోళ్ళే తప్ప ఇంకెవరు కాదు. రోషం పౌరుషం ఉన్నోళ్ళు ఏం కాదు. వాళ్ళు హర్ట్ అవుతే హర్ట్ అవ్వనివ్వండి. మన పూర్వీకులు అందరూ కొంతమంది మానం తీస్తారని భయపడారు, కొంతమంది ప్రాణం తీస్తారని భయపడారు. మా పూర్వీకులు మానాలకు ప్రాణాలకు భయపడలేదు కాబట్టి మేము ఇంకా హిందువులుగా మిగిలి ఉన్నాము. సాయిబాబా భక్తుల్ని ఏం కోరుకుంటున్నానంటే, దయచేసి అల్లాకి నేను బానిసను అని చెప్పే ఆయన్ను ముస్లింలే త్యజించేసి, మాకు అక్కర్లేదు, సాక్షాత్తు అల్లాని మేము ప్రార్థించుకుంటామన్నప్పుడు మన నిజమైన హిందువులు, మన నిజమైన హిందూ ధర్మంలో మీ ఐడియాలజీకి తగ్గ దేవుడు ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారు. వాళ్ళని పూజించుకోండి, ఈజీగా పూజించుకోండి. అబ్బా అసలు కృష్ణుని పూజించాలంటే పెద్ద పూజలు కూడా అక్కర్లేదు. ఇంట్లో కూర్చొని హరే కృష్ణ అంటే సరిపోతుంది. ఓకే, మాధవనాథ్ గారు, మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ముందుకు వెళ్ళి, దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, దీన్ని తీర్చు అని మీరు దేవుడి ముందు అడిగారా? ఎప్పుడైనా అడగలేదా? అఫ్ కోర్స్, ఎప్పుడు అడుగుతాను. ఎందుకు అడగనండి? నేను అదే చెప్తున్నాను కదా, ఒబ్వియస్లీ అడుగుతాను. నేను నాకు కష్టం వచ్చింది, ఇది తీర్చు, కానీ తీర్చడానికి నాకు తెలివితేటలు ఒక వే చూపించు. ఇప్పుడు తీర్చు అంటే ఇట్లా మ్యాజిక్ వచ్చేసి ఇట్లా సినిమాలో చూపించినట్లు బ్లూ రంగు వేసుకొని వచ్చేసి మ్యాజిక్లు చెయ్యరు దేవుడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మెజిషియన్స్ దేవుడు వచ్చేసి దారి చూపించకపోయినా మీకంటూ ఆ కష్టం తొలగి ఒక దారి కనబడిన సందర్భాలు ఉన్నాయి. రైట్? బుద్ధి వికాసాన్ని, చైతన్యాన్ని కలిగిస్తాడు.
డెఫినెట్లీ ఓకే మనం ఇలా మనస్ఫూర్తిగా అడగగలగాలండి, సో సాయి మనస్ఫూర్తిగా భక్తులు అడగగలగాలి. సాయి భక్తులు చెప్తున్నది కూడా అదే. మేము సాయిబాబాని అలాగ అడిగినప్పుడు మా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయిన సందర్భాలు ఉన్నాయి, రోగాలు వచ్చిన చాలా సందర్భంలో ఆ సంతోషం. రోగాలు నయమైన సందర్భాలు ఉన్నాయి అని సాయి భక్తులు వీళ్ళందరూ హిందువులే. మళ్ళీ వీళ్ళందరూ హిందువులే. రోగాలు పొద్దున్న నయం లేచిన అవ్వండి. ఇదే ఈ ఉడిపికి స్టూపిడిటీనే వెళ్ళండి, అంటారు, ఈ పిచ్చి. ఉడిపికి వెళ్ళండి, రోగాలు కృష్ణుని నయం పూజిస్తారు. అవ్వండి. శ్రీరంగం వెళ్ళండి, విష్ణువుని దేవుణ్ణి పూజిస్తారు. శ్రీశైలం వెళ్ళండి, మల్లన్న పూజిస్తారు. ఇంకో దగ్గరికి ఎక్కడ మీరు వేరే క్షేత్రానికి వెళ్ళండి, అక్కడ వాడినే పూజిస్తారు. ఇక్కడ వీరిని పూజించేవి కొన్ని స్థానాల్లో ఉన్నాయి తప్ప ప్రతి ఒక్కట్లేదు. రెండవది అంటే చాలా మంది వచ్చేసి ఈ సేవా చేస్తారని చెప్తారు, ఈ ట్రస్ట్ వాళ్ళు సేవలు బాగా చేస్తారని చెప్తారు. నాకైతే మొత్తం దేశంలో మన 2005లో ఒక ఒరిస్సాలో తప్ప మిగతా ఎక్కడ కూడా వీరి ట్రస్ట్ సేవా కేంద్రాలు లేవు. స్కూళ్ళు కానీ